డ్యుయాలిటీ లో ఒక ఎగ్జాంపుల్ హౌ టు కన్వర్ట్ ది స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్, కనపడుతుంది. ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓకేమా. వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఓకేమా. ఓకే రైట్ మా. సో లాస్ట్ క్లాస్లో మనం డ్యుయాలిటీ ఏమేమి స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి అనేది చూసాం కదా. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చెప్తాను, మీరందరూ కూడా ఇట్ ఈస్ బెటర్ టు నోట్ డౌన్ మా. సో ఇన్ ద క్లాస్ మనకు హౌ టు రైట్ ద ప్రైమల్. సో ఒక్కసారి చూడండి. సో ప్రైమల్ ప్రాబ్లం అన్నప్పుడు మనకు మ్యాక్సిమైజేషన్లో ఉందనుకోండి, డ్యూయల్ ప్రాబ్లం కాస్త మనకి మినిమైజేషన్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చేంజ్ యూ నీడ్ టు రిమెంబర్. సెకండ్ చేంజ్ ఏంటి అంటే ఇక్కడ సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న ఇన్ఈక్వాలిటీస్ అన్నీ ఇటు వచ్చేసరికి మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతాయి. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న ఇన్ఈక్వాలిటీ కాస్త ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ చేంజ్. ఇంకా చెప్తారా చేంజెస్? ఇంకా ఏమేమి చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారో చెప్తారా? సో ఇక్కడ చూడండి, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ A11, A21 అండ్ సో ఆన్ AM1 ఉంది కదా. సో ఇది కాస్త మనకు ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫస్ట్ రోకి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ రోకి మనకి కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ అనదర్ చేంజ్. ఓకే ఓకే రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది the steps you need to remember while converting the primal problem into dual. Okay, so there are so many steps. Now let us see one example. Already I have explained in the last class. So let us take the second example. So how to convert this dual to the primal problem to the dual. So first మనం ఏం చేయాలి ఇక్కడ అంటే, once again I am explaining you. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చెప్పాలి, జాగ్రత్తగా వినండి. సో ప్రైమల్ ప్రాబ్లం నుంచి డ్యూయల్కి కన్వర్ట్ చేయాలి అంటే వీ హ్యావ్ సెట్ ఆఫ్ కండిషన్స్ అనమాట. ఆ సెట్ ఆఫ్ కండిషన్స్ మీరు కంపల్సరీగా మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కండిషన్స్ అన్నీ కూడా. సో ఆఫ్టర్ రిమెంబరింగ్ దోస్ కండిషన్స్, రైట్, సో దెర్ ఈస్ అ సింపుల్ వే ఆఫ్ కన్వర్టింగ్ ది ప్రైమల్ ప్రాబ్లమ్ టు డ్యూయల్. ఏంటి ఆ సింపుల్ వే అంటే, మనం ఒక మ్యాట్రిక్స్ ఏని రాస్తాం. ఎలా రాస్తామంటే x1 + 2x2 > 9 ఉంది కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ x1 కోఎఫిషియంట్ 1, x2 కోఎఫిషియంట్ వచ్చేసి 2, అవునా. నెక్స్ట్ ఈ కాన్స్టెంట్ ఉంది కదా 9, ఈ 9ని ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా, ఈ 9ని ఇక్కడ మనం ఇండికేట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2x1 + 7x2 11, అంటే 2 రాయాలి, 7 రాయాలి, లాస్ట్లో 11 రాస్తాం.
అలానే 3, 5, 7 అలా ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్కి మనం x1 కోఎఫిషియంట్, x2 కోఎఫిషియంట్, x3 ఉంటే x3 కోఎఫిషియంట్, ఫైనల్గా మనం ఇక్కడ కాన్స్టెంట్స్ ఏ ఉంటే వాటిని కూడా అదే రోలోనే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాక నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇక్కడ చేంజ్ చేయకండి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ మినిమంలో ఉండనివ్వండి, మ్యాక్సిమంలో అయినా ఉండనివ్వండి, బట్ ద ప్రాబ్లమ్ షుడ్ బి ఇన్ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారా ఒకరు అన్మ్యూట్ చేసి? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్? ఎల్పిపిలో మినిమైజేషన్ ఉండాలా మేడం? Yes, ma'am. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఎస్ మా మినిమైజేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కండిషన్స్ అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకో కేసులో కూడా స్టాండర్డ్ ఫామే. ఇన్ వన్ మోర్ కేస్ ఇస్ దేర్. మ్యాక్సిమైజేషన్ ఉన్నప్పుడు ఎస్ ఎస్ మా వెరీ గుడ్. సో ద ప్రాబ్లమ్ మ్యాక్సిమైజేషన్లో ఉంది అన్నప్పుడు కండిషన్స్ అన్ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉండాలి. అది ఫస్ట్లోనే మనం చెక్ చేసుకోవాలి. సో లాస్ట్లో ఓకే, ఇక్కడ మినిమైజేషన్ ప్రాబ్లం అన్ని కండిషన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూ చేస్తూ వెళ్తాం. లాస్ట్ రోలో మనం ఏం చేస్తామా అంటే x1 కోఎఫిషియంట్ 4, x2 కోఎఫిషియంట్ 7 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏమి ఉండదు కదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో, కాబట్టి ఆ ప్లేస్లో మనం ఏం ఇండికేట్ చేసాం? ఇక్కడ స్టార్ అని ఇండికేట్ చేసాం. సో ఇది ఫస్ట్ మనం రాశాక నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ మేడ్ ఈజీ ఫర్ అస్. ఏంటి అంటే రైట్ డౌన్ ది ట్రాన్స్పోజ్, వ్యత్యయం అంటాం కదా. ట్రాన్స్పోజ్ అంటే మీనింగ్ ఏంటి? రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ 1, 2, 9 కదా ఫస్ట్ రో. సో ఇట్ విల్ బికమ్ ది ఫస్ట్ కాలమ్. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో దిస్ ఫస్ట్ రో విల్ బికమ్ ది ఫస్ట్ కాలమ్. Second row will become second column. So in the similar manner, so here we have 5 rows. So here we will get 5 columns. Similarly, how many columns are there? 3 columns are there. Here we get 3 rows annamata. So ila interchange chesaka now how to write the dual. So dual ela rastamu anedi okasari chudandi. First మనం ఇక్కడ స్టార్ అని ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం రాసేయాలి. ఇక్కడ ప్రైమల్ ప్రాబ్లం మినిమైజేషన్లో ఉంది కాబట్టి డ్యూయల్ ప్రాబ్లం మనకి ఎలా ఉంటుంది? మ్యాక్సిమైజేషన్లో ఉంటుంది. ఓకే, మ్యాక్సిమైజేషన్లో ఉండాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ రో తీసుకోండి. 1, 2, 3, 4, 4 అని ఉంది కదా. 1, 2, 3, 4, 4 కనిపిస్తుంది కదా. సో 1 అంటే y1, 2 అంటే 2y2. ఓకే, ఆర్ యూ అబ్జర్వింగ్ దిస్? So 2 is there, so 2y2. 3 is there, 3y3. 4 is there, 4y4. Stop here. ఎందుకంటే లాస్ట్ కాలం ఏదైతే ఉందో దట్ ఈజ్ మెంట్ ఫర్ కాన్స్టెంట్స్ అనమాట. సో ఎనీ హౌ హియర్ మ్యాక్సిమైజేషన్లో ఉంది, మినిమైజేషన్ కాస్త మ్యాక్సిమంలో కన్వర్ట్ అయింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కాస్త లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది అనమాట. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసాం. ఫైనల్గా కాన్స్టెంట్ ఇక్కడ 4 ఉంది. ఇన్ ద సేమ్ మేనర్ 2y1, 7y2, 5y3, -y4 less than or equal to 7. So finally non-negative restriction. Non-negative restrictions మనం ఎలా రాస్తామా అంటే ఫర్ ఎనీ ప్రాబ్లమ్ either in primal or in dual, రెండు కేసెస్లో కూడా ఈ పాయింట్ సేమ్ అనమాట. సో నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయమ్మా అంటే ఆల్ ద వేరియబుల్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అన్ని వేరియబుల్స్ మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ది dual, how to convert the primal problem to dual. So these are all discussed in the previous classes. Now I am going to explain you one more problem. So all of you, if possible, write down in your notes. So I am going to take one more problem for you. Right. So the problem is like this. Problem is write the dual of the LPP. Write the dual of the LPP. LPP is like this. Minimized z is equal to -x1 plus 2x2 minus x3 subject to 2x1 minus x2 plus x3 less than or equal to 4, x1 plus x2 minus 2x3 less than or equal to 6, x1 plus x3 less than or equal to 1, and finally x1, x2, x3 greater than or equal to 0.
and finally x1 comma x2 comma x3 greater than or equal to 0. So you have to write the dual of this LPP. Now anybody unmute yourself and tell me what is the first step we need to remember here. మేడం స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ కనబడతలేదు మేడం. కనిపించట్లేదా? ఇప్పుడే కనిపిస్తలేదు. ఓకే 1 minute మా. ఇప్పుడు కనపడుతుంది మేడం. కనిపిస్తుంది మేడం. ఓకే మా రైట్. ఓకే రైట్ మా. సో హియర్ డ్యూయల్ ఎలా రాయాలి అనేది చూడండి ఒకసారి. ఇది ప్రాబ్లమ్ మాకు. సో ఫస్ట్ పాయింట్ చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? సొల్యూషన్ మనం మ్యాట్రిక్స్ వేసుకోవాలి మేడం. మ్యాట్రిక్స్ ఫామ్ 2 రాసుకోవాలి. - 1 కాదు. ఓకే మా మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తాము కరెక్టే, కానీ ఇప్పుడు కాదు. అందుకే నేను ఈ ప్రాబ్లం నేను కాస్త చేంజ్ చేసి ఇచ్చానమాట. ఫస్ట్ మ్యాట్రిక్స్ రాయకూడదు. ఫస్ట్ మ్యాట్రిక్స్ కంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ మనం చెక్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్. ఎస్, వెరీ గుడ్ మా. మనము స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ is most important point while converting the primal problem into dual. So you need to check whether the given LPP is in standard form or not. Now observe this problem. Is it in standard form? Unda standard form antara idi? Is it in standard form? No ma'am. No, it is not in standard form. Okay, so then how to convert this it into standard form? -1 తో మల్టిప్లై చేయాలి. దేన్ని మల్టిప్లై చేద్దామంటారు? ఆర్డర్ లెస్ దాన్ అనేటువంటి గ్రేటర్ దాన్ రావాలంటే -1 తో మల్టిప్లై చేయాలి. అవును మా, కరెక్టే. అంత కష్టం ఎందుకు పడాలి? దీన్నే మ్యాక్సిమైజేషన్లో కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా, అంతే కదా. మనం ఇక్కడ వీటిని గ్రేటర్ దెన్ మైనస్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇవన్నీ నెగిటివ్ అయిపోతాయి కదా. -4 -6 ఇవన్నీ నెగిటివ్ అయిపోతాయి. సో మనకి ఎప్పుడైనా సరే RHS సైడ్ కాన్స్టెంట్స్ ఎప్పుడు మనకి ఎలా ఉండాలి? పాజిటివ్గానే ఉండాలి అంటాం కదా. కాబట్టి మనం ఇంకొక వే ఏమన్నా ఉందేమో చూడండి. ఈజ్ దెర్ ఎనీ వే? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మినిమైజేషన్లో ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో వి విల్ మల్టిప్లై విత్ -1 అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇఫ్ యూ మల్టిప్లై విత్ -1, ఓకే, సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ వాల్యూస్ అనమాట. ఈ RHS సైడ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో వన్స్ అగైన్ మనకి సింప్లెక్స్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలి అంటే ప్రాబ్లం అవుతుంది కదా, నెగిటివ్ ఉండకూడదు కదా RHS సైడ్. సో ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? సో ఈజ్ దెర్ ఎనీ వే? సింపుల్ అంతే. ఇప్పుడు ఇది మనం చేంజ్ చేయడానికి కాదు అంటే వీ కెన్ చేంజ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. దట్స్ ఆల్. వెరీ గుడ్. సో వీ కెన్ చేంజ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఎలా చేంజ్ చేస్తాం? మ్యాక్స్ జెడ్ డాష్. ఇంకా మనం డ్యూయల్ రాయట్లేదు, జస్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం. లేదు కాబట్టి మనం దీన్ని సెటరైట్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో మ్యాక్స్ జెడ్. ఇంకొక ప్రాబ్లం చెప్తాను, అక్కడ ఏం చేయాలి అనేది ఇంకొక కేసులో చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికైతే మన ప్రాబ్లంలో వీటిని మైనస్తో మల్టిప్లై చేయడం వేస్ట్. సో దీన్నే మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. సో మ్యాక్స్ జెడ్ డాష్ అంటే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. x1 ఓకే, x1 x2 ఎస్ plus x3. ఓకే మా, ప్లస్ x3 సబ్జెక్ట్ టు అని కండిషన్స్ ఇవి యాజ్ ఇట్ ఈస్గా రాస్తామా? దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ దీస్ కండిషన్స్. వీ నీడ్ టు రైట్ ద కండిషన్ యాజ్ దే ఆర్ అనమాట. ఎలా ఉన్నాయో అలానే రాస్తాం. నో చేంజ్ అట్ ఆల్. ఓకేనా? సో యాక్చువల్లీ నో నీడ్. ఓకే రైట్ మా. సో నౌ ద LPP ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో వచ్చింది LPP. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో రాశాక ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రైమల్ ప్రాబ్లం. ప్రైమల్ ప్రాబ్లం విచ్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇప్పుడు నాకు చెప్పండి, ఓకే స్టెప్స్ అన్నీ గుర్తున్నాయి, అలా అయినా మీరు చేంజ్ చేయొచ్చు. ఇంకొక వే, బెస్ట్ వే ఏంటంటే వితౌట్ గెటింగ్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మీరు ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ రాసుకొని దానికి ట్రాన్స్పోజ్ రాసి మనం డ్యూయల్ని ఈజీగా వితౌట్ గెటింగ్ కన్ఫ్యూజన్ వీ కెన్ రైట్. సో కెన్ ఎనీబడి టెల్ మీ హౌ టు రైట్ ది మ్యాట్రిక్స్ A అనుకోండి,
సో యువర్ చాయిస్ మా. ఎలా రాస్తాం మ్యాట్రిక్స్ చూడండి. మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2 madam. Yes, 2 ma'am. minus 1. వెరీ గుడ్ మా. 2 minus 1. ఎస్ మా, గుడ్. నెక్స్ట్ 1 1. ఓకే మా. నెక్స్ట్ 4. 4. సో ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వన్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ అని అంతే, కానీ ఒకటే రోలోనే రాయాలి, దాన్ని సపరేట్ చేయొద్దు. నెక్స్ట్ ఏం రాయాలి చెప్పండి, నెక్స్ట్ రో ఏం రాయాలి చెప్పండి, నెక్స్ట్ రో చెప్పండి. 1 1. ఎస్ మా, 1. నెక్స్ట్ 1 minus 2 ఓకే మా, రైట్ మా. 6. వెరీ గుడ్. 1 1 minus 2 6. ఓకే, అంతేనా, అయిపోయిందా, ఇంకా ఏమైనా రాయాలనా? ఇంకొక x1 ఉంది కదా. x1 + x3 ≤ 1, ఈ కండిషన్ కూడా రాయాలి. ఎలా రాస్తాం ఈ కండిషన్? 1 1 1 1 కాదు, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మా. 1 ఓకే, x2 లేదు ఇక్కడ కదా, x2 లేదు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 0 అనమాట. x2 లేదు ఇక్కడ, సో కాబట్టి మనం ఇక్కడ 0 రాస్తాం. ఓకేనా. x3 ఉంది కదా కాబట్టి 1 అని రాస్తాం. చూడండి ఇక్కడ x1 1, x2 లేదు ఇక్కడ, సో కొన్ని మిస్ అవుతుంటాయి. మనం డైరెక్ట్గా రాస్తే కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుందంటే ఇక్కడ మిస్ అయి ఉంటాయి కదా, అక్కడ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకున్నాం అనుకోండి, సో దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ అటాలన్నమాట. సో x1కి 1 రాస్తాం, x2 లేదు కాబట్టి 0 రాసాం, x3కి 1, లాస్ట్ 1. అంతేనా, ఇంకా ఏమైనా ఉందా? సరిపోయిందంటారా, ఇంకా ఏమైనా ఉందా? ఇంతేనమ్మా. ఇంకా ఏమన్నా ఉందా? ఇంకొకటి మిస్ చేసాం చూడండి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్నది మిస్ చేసాం. మీరు ఇవన్నీ రాశాక మర్చిపోకూడదు, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్నది కూడా ఇందులో ఇన్సర్ట్ చేస్తేనే మనకి కంప్లీట్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒక్కసారి ఎలా చేంజ్ చేస్తాం చూడండి. ఎలా రాయాలి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో x1కి 1, x2కి -2, x3కి 1. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 అని రాయాలా, ఏం రాయాలి చెప్పండి? స్టార్ అని పెట్టేసాను. సో స్టార్ అని రాశాక సో ఏ అనేది క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏ క్లారిటీ ఉంది కదా, నెక్స్ట్ మనం ఏ ట్రాన్స్పోజ్ రాయాలి. ఏ ట్రాన్స్పోజ్ ఎలా రాస్తాం? హౌ టు రైట్ ది ఏ ట్రాన్స్పోజ్? ఏ ట్రాన్స్పోజ్? ఎస్ మా. 2 1. ఓకే, రైట్ మా. 2 1 1 1. ఓకే, గుడ్. నెక్స్ట్ -1 -1 1 0 -2. వెరీ గుడ్. నెక్స్ట్ 1 -2 1 1 మేడం. రైట్ మా, రైట్, గుడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ 4 6 1 స్టార్. అంతేనా? 4 6 1 స్టార్. సో ఇలాగ మనం ఏ ట్రాన్స్పోజ్ రాసేసాం. Now after writing the A transpose, now we have to write the dual. So we need to write the dual of this. So how will we write dual? Dual రాయాలంటే ఫస్ట్ మనం ఏం రాయాలి ఇక్కడ చెప్పండి. మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రైమల్ ప్రాబ్లం ఎందులో ఉంది? ప్రైమల్ ప్రాబ్లం ఈజ్ ఇన్ మ్యాక్సిమైజేషన్. సో వీఆర్ రైటింగ్ ది డ్యూయల్ ప్రాబ్లం. సో డ్యూయల్ ప్రాబ్లమ్ని మనం ఎలా రాయాలి చెప్పండి? min z. ఎస్ మా, గుడ్ మా. అంటే ఇక్కడ మనము మ్యాట్రిక్స్ మన ఫెసిలిటీ కోసం రాసుకున్నా మనకి రూల్స్ గుర్తుండాలి. సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ అన్నీ మనకి కంపల్సరీ గుర్తుండాలి. ఏమంటే కన్ఫ్యూజన్ లేకుండా రాయడానికి మాత్రమే ఏ ట్రాన్స్పోజ్ ఇది యూజ్ అవుతుంది. రైట్ మా, మిన్ జెడ్ రాయాలి. మిన్ జెడ్ రాసేటప్పుడు మీరు డి అని పెట్టుకోండి మా. డి అంటే డ్యూయల్ అని. మిన్ జెడ్ అంటే ఫస్ట్ రోనా, సెకండ్ రో నుంచి రాస్తామా, థర్డ్ రోనా, లాస్ట్ ఫోర్త్ రోనా? ఏ రో నుంచి రాస్తాం? ఏ రో నుంచి రాస్తామా? ఇక్కడ లాస్ట్ రో. లాస్ట్ రో, సెకండ్ థర్డ్ కాదు మా, స్టార్ ఎక్కడుందో ఆ రో నుంచి మనం మిన్ జెడ్ రాయాలి. ఇప్పుడు చెప్పండి మా, మిన్ జెడ్ ఎలా రాస్తాం చెప్పండి? 4 6 1 ఉంది మా, ఎలా రాయాలి మిన్ జెడ్? 4x1. ఓకే మా, ఇక్కడ ఒక చిన్న మార్పు. మనం ఇక్కడ డ్యూయల్ రాసేటప్పుడు x1 x2 బదులుగా మనం y1 y2 y3 రాస్తాము. ఓకేనా? దట్ ఈస్ అ స్మాల్ చేంజ్ యూ నీడ్ టు రిమెంబర్. ఏంటి ఇక్కడ మనకి ప్రైమల్ ప్రాబ్లంలో x1 x2 ఉన్నాయి కదా, మనం ఇక్కడ డ్యూయల్ రాసేటప్పుడు వేరియబుల్స్ని చేంజ్ చేస్తాం, y1 y2 అని రాస్తాం.
ఓకే రైట్ మా 4y1 తర్వాత 6y2 6y2 ఓకే y3. ప్లస్ y3 రైట్. నెక్స్ట్ సబ్జెక్ట్ టు కండిషన్స్ చెప్పండి. 2y1 2y1 రైట్. plus y2 ఎస్ y2 plus y3. వెరీ గుడ్ ప్లస్ y3 ఎస్ మా. ఇంతవరకు ఓకేమా, ఇంతవరకే మీరు కండిషన్స్ రాయాలి. లాస్ట్ వన్ వచ్చేసి మనం కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. 2y1 ప్లస్ y2 ప్లస్ y3 రాసాము, ఇంతవరకు ఓకే. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1ని లాస్ట్లో రాస్తామని తెలుసు. ఇక్కడ సింబల్ ఇన్ఈక్వాలిటీ ఏది రాయాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టునా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టునా, ఈజ్ ఈక్వల్ టునా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఎందుకంటే 2 థింగ్స్ మా, ఇక్కడ మనకి ప్రైమల్ ప్రాబ్లంలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అంటే డ్యూయల్ ప్రాబ్లంలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకే మా రైట్ మా, ఇట్ ఈస్ కరెక్ట్ మా. సెకండ్ వన్ Plus y1 మైనస్ y1 రైట్ plus y2 ప్లస్ y2 ఎస్ గుడ్ greater than or equal to minus వెరీ గుడ్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇంటూ y3 అంటే 0నే, నో నీడ్ టు రైట్ అనమాట. రైట్ మా. లాస్ట్ కండిషన్ చెప్పండి. y1 y1 మైనస్ 2y2 ఎస్ మా plus y3. ప్లస్ y3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఫైనల్గా సేమ్ థింగ్ మా, y1 y2 y3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసిస్తాం. సో ఇన్ దిస్ వే we will convert the primal problem into the dual problem. So most important point is you have to write it in standard form. స్టాండర్డ్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేశాక మనం మ్యాట్రిక్స్ రాసుకొని దాన్ని ట్రాన్స్పోజ్ రాసి ఫ్యూ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. x1 x2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ y1 y2లో చేంజ్ అవుతుంది. మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం మినిమైజేషన్ అయింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న కన్స్ట్రెంట్స్ అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయ్యాయి. ఇంకా మిగతాది మ్యాట్రిక్స్లో ఇంటర్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ దట్ అనమాట. సో దిస్ ఇస్ ద, మీరు రాసుకోగలరా? మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ఊరికే వింటూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ అనిపించదు కదా. మీరు కూడా ప్రాబ్లం నేను చెప్పేటప్పుడు రాసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు మీరు మొబైల్లో వింటున్నారు కదా, మొబైల్లోనో డెస్క్టాప్ ల్యాప్టాప్లో వింటూ ఉంటారు కదా. నేనేమంటున్నానంటే మళ్ళీ సపరేట్గా నేను ఓకే సపరేట్ పంపడం పక్కన పెట్టండి, క్లాస్లోనే మీరు కూడా నాతో పాటే చేయడానికి ఇబ్బందా ఏమన్నా? ఏమో ఎవరైనా ఒక్కరు చెప్పండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేకపోతే ఏం చేద్దాం? ఎందుకంటే మీకు కూడా క్లాస్లో ఎలాగైతే మీరు ఆఫ్లైన్ క్లాస్ ఉండదు మేడం, ఇబ్బంది ఏం లేదు మేడం. చూడండి మా, ఇబ్బంది లేదు అంటే మీకు కావాలంటే థీరీ నేను పంపిస్తాను, నేను పీడిఎఫ్ పంపిస్తాను. ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ కూడా పంపించవచ్చు, కానీ మీరు విత్ ఇన్ క్లాస్లోనే మీరు చేశారనుకోండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనుకోండి, సో చాలా ఈజీగా ఉంటుంది. ఇంకెవరైనా 1 or 2 కేసెస్ ఎగ్జామ్ ఏమంటారు ఇబ్బంది అని అనుకుంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. ఏదైనా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని మీరు ప్రాబ్లం రాసుకొని నాతో పాటు చేస్తూ ఉంటే బాగుంటుందమ్మా అని నా అభిప్రాయం. ఓకేనా. సో ఈ ఈ ప్రాబ్లం అయిపోయింది కదా, మీరు ఈ ప్రాబ్లం నోట్ చేసుకుంటారా? నేను ఒక టైం ఇస్తాను. మీకు థియరీ కావాలంటే నేను పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను, నేను చెప్పిన పాయింట్స్ అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం మీరు సపరేట్ రఫ్ అయినా పర్వాలేదు, అంటే మళ్ళీ మీరు ఫేర్ నోట్స్ ఎలాగో రాసుకుంటారనుకోండి, డైరెక్ట్ ఫేర్ నోట్స్లో రాసుకుంటామన్నా మంచిదే. ఇంత ఇప్పుడు నేను బిగ్గే ఏమా ఎన్ని యూనిట్ మేడం? ఇది 3rd యూనిట్ మా. మీకు సిలబస్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను కదా, ఇది 3rd యూనిట్. మీరు ఇంకో పని చేయండి మా, నెక్స్ట్ క్లాస్లోపు మీకు ఆల్రెడీ నేను సింప్లెక్స్ మెథడ్ కంప్లీట్ ప్రాబ్లమ్స్ విత్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్న మెటీరియల్ నేను మీకు షేర్ చేశాను. ఎస్టర్డే నేను బిగ్గెమ్ మెథడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్, మనం చేసిన ప్రాబ్లమ్స్, మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు షేర్ చేశాను. మీరు ఏం చేయాలంటే ఇటువైపు నుంచి రాస్తురండి. ఫస్ట్ 2 యూనిట్స్ పెండింగ్ ఉంటాయి కదా మీకు రాయడానికి. సో ఈ డ్యుయాలిటీ నుంచి మీరు ఏం చేస్తారంటే బుక్ ఇటువైపు నుంచి రాస్తురండి, కన్ఫ్యూజ్ అయితే కావద్దండి.
ఓకేనా? నేను ఇప్పటి నుంచి నేనేమనుకుంటున్నానంటే థియరీ ఒక్కటి మీకు షేర్ చేస్తాను. ప్రాబ్లమ్స్ నిదానంగా నాతో పాటు చేస్తూ ఉన్నారనుకోండి, మీకు కూడా ఇంకా ఎందుకంటే మీకు రాయడం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మీరు మెటీరియల్ నేను షేర్ చేస్తే మీరు నోట్స్ రాసుకోవట్లేదనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇప్పుడు ఎలా అయితే మనం ఆఫ్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు ఎలా అయితే నేను బోర్డు మీద చేస్తూ ఉంటే మీరు కూడా సైమల్టేనియస్గా ఒకేసారి చేస్తారు కదమ్మా, ఒకే టైంలోనే చేస్తారు కదా, అలా మీరు కూడా ప్రాబ్లమ్స్ ఇప్పుడు స్టాట్స్ అలానే చేస్తున్నారు కదా, క్లాస్లోనే సార్తో పాటే చేస్తున్నారు కదా, అలానే ఈ ప్రాబ్లమ్స్ కూడా చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా అభిప్రాయం అమ్మా. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అలా రాసుకోవడం ఇబ్బంది అంటే నాకు నాకు చెప్పండి. రైట్ మా. సో ఈ ప్రాబ్లం మరి రాసుకుంటారా లేకపోతే వేరే నెక్స్ట్ ప్రాబ్లం నుంచి రాస్తారా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా, రైట్ ద డ్యూయల్ ఆఫ్ ద ఎల్పిపి అని, ఈ ప్రాబ్లం నుంచి రాసేసుకుంటే మనకి ఇంకా కంటిన్యూటీ ఉంటుందమ్మా. ఇంకా మీరు మళ్ళీ సపరేట్గా ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అవసరం లేదు. థియరీ ఒక్కటి షేర్ చేస్తాను, ప్రాబ్లమ్స్ క్లాస్లో జరిగినవే అవే మీరు ప్రిపేర్ అవుతారు. ఏమో టైం ఇవ్వాలనా, రాసుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. రాసుకుంటాను మేడం. రాసుకోండి మా, రాసుకోండి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇప్పుడు ఒక్కటి కొంచెం టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నుంచి నేను చెప్పేటప్పుడే మీరు కూడా నేను డిక్టేట్ చేస్తూ చెప్తాను, రాసుకోండి. కొంచెం 1 or 2 days కొంచెం ఇబ్బంది అనిపించదు, తర్వాత మీకు అలవాటు అయిపోతే నోట్స్ పెండింగ్ పడదు, అది నా అభిప్రాయం. మరి నోట్స్ అంతా పెండింగే ఉండిపోతుందని. ఇది రాసుకోండి మా, రైట్ ద డ్యూయల్ ఆఫ్ ద ఎల్పిపి అని. ఇది క్వశ్చన్ మా, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ రాశాక సొల్యూషన్ నేను చెప్తాను, సొల్యూషన్ ఏంటి అనేది ఎలా రాయాలని చెప్తాను. సో క్వశ్చన్ రాసుకున్నాక సొల్యూషన్ రాసేటప్పుడు ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అని రాస్తాం. సొల్యూషన్ రాసేటప్పుడు ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, సో మనకిచ్చిన ప్రాబ్లం స్టాండర్డ్ ఫామ్లో లేదు అనేది ఫస్ట్ పాయింట్ రాయాలి. సో కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్ అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఈ పాయింట్స్ రాసేయచ్చు. ఇక్కడ x1 x2 x3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనేది కామన్ పాయింట్ ఉంటుంది. ఇది రాశాక ఏ రాయండి, ఏ ట్రాన్స్పోజ్ రాయండి, ఇంకా ఇది కామన్. ఇంకేం లేదు, మీరు ఎగ్జామ్లో కూడా ఎలా రాయాలి అనే టెన్షన్ ఏం లేదు. డ్యూయల్ అని ఇచ్చాక ఫస్ట్ మీరు స్టాండర్డ్ ఫామ్లో ఉంటే స్టాండర్డ్ ఫామ్లో ఉంది అని రాస్తారు, లేకపోతే కన్వర్ట్ చేస్తున్నామని కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేశాక మీకు ఇంకా ఓపిక ఉంటే ఇట్ ఈస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ అని చెప్పేసి దీన్ని ప్రైమల్ అనండి. ప్రైమల్ అన్నాక అయిపోతే చెప్పండి, ఈ ప్రాబ్లం అయిపోతే, రాసుకునేది అయిపోతే చెప్పండి. మనం ఆలోపు నెక్స్ట్ ప్రాబ్లం ఏదైనా టఫ్ ఉన్న ప్రాబ్లం చూద్దాం.
అయిపోయింది మేడం. ఓకే రైట్ మా. సో ఏ ట్రాన్స్పోజ్ రాశాక డ్యూయల్ అని చెప్పేసి మీరు ఇలా డ్యూయల్ రాసేస్తారు మా. అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పే ప్రాబ్లం నాతో పాటే రాయండి, సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది. ఓకే, రైట్ ది సేమ్ మా. క్వశ్చన్ వచ్చేసి రైట్ ది డ్యూయల్ ఆఫ్ ద ఎల్పిపి. రైట్ ది డ్యూయల్ ఆఫ్ ది ఎల్పిపి. సో ఎల్పిపి రాస్తున్నాను నేను ఇక్కడ. మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x1 మాకు కనిపిస్తుంది కదా ప్రాబ్లము, నేను రాసేది. ఇది x5 మా. ఇది క్వశ్చన్. రైట్ ది డ్యూయల్ ఆఫ్ ద ఎల్పిపి. మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, తప్పు లేకుండా కరెక్ట్గా రాసుకోండి. సో ఈ ప్రాబ్లంకి మనం ఇప్పుడు డ్యూయల్ రాస్తుంది. ప్రాబ్లం క్వశ్చన్ రాసుకునేది అయిపోతే చెప్పండి మ్యామ్. క్వశ్చన్ రాసుకోవడం అయిపోతే చెప్పండి. ఓకే రైట్ మా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఈజ్ ఇట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్? No, ma'am. No. So you have to write that point. Ma. The given problem is not in standard form. All of you please note down this. The given problem is not in standard form. That is the first point you need to write. The given problem is not in standard form. Okay ma, it is not in standard form, so it is our duty, it is our task to convert it into standard form. ఇప్పుడు చెప్పండి, స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేంజెస్ చేయాలి? ఆలోచించి చెప్పండి. చెప్పండి మా, మీ థాట్ ఏముంది? ఇన్విటేషన్ లేకుండా ఓకే మా,
ఎస్ యాక్సిడెంట్ అంటే లెస్ దాన్ ఉండాలి మేడం. అవును అవును మా మ్యాక్స్ జెడ్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి రైట్ మా, కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టులో ఉన్నాయి. గ్రేటర్ దాన్ అవును, కాబట్టి మనం ఏం చేద్దాం? మినిమం జెడ్. ఓకే రైట్ మా. సో నేను అందుకే ఈ ప్రాబ్లం మీకు డిఫరెంట్ ప్రాబ్లం చెప్తానని చెప్పాను కదా ప్రీవియస్ ప్రాబ్లం చెప్పేటప్పుడు. ఇక్కడ మనము కాస్త సింప్లెక్స్ అల్గారిథంలో ఉన్న పాయింట్స్ కొంచెం మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి మా. ఏంటి అంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం ఇక్కడ మ్యాక్స్ జెడ్లో ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సారీ, మీరు ఏమంటున్నారు? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ మిన్ జెడ్లో కన్వర్ట్ చేద్దాము అని అంటున్నారు కదా. సో అదైతే రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్స్ చూడండి, ఇక్కడ నెగిటివ్లో ఉన్నాయి. మనకి యాజ్ పర్ అవర్ రూల్ ఈ కాన్స్టెంట్స్ ఏ మెథడ్లో మీరు సాల్వ్ చేయండి, బిగ్ గేమ్లో సాల్వ్ చేసినా లేదా సింప్లెక్స్లో సాల్వ్ చేసినా ఈ కాన్స్టెంట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి పాజిటివే ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ 2 in 1 అవుతుంది. ఏమి అంటే -1తో మీరు మల్టిప్లై చేశారనుకోండి, ఈ కండిషన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకు కావాల్సిన మ్యాక్స్ జెడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫామ్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ నెగిటివ్ ఉండేటువంటి కాన్స్టెంట్స్ కూడా పాజిటివ్గా అయిపోతాయి. అయితే ప్రీవియస్ ప్రాబ్లంలో ఎందుకు మనము మిన్ జెడ్ ఇది కన్వర్ట్ చేసాము అంటే, ఈ ప్రీవియస్ ప్రాబ్లం ఇదే కదా ఇందాక మీరు రాసుకున్నది. ఈ ప్రాబ్లంలో ఏంటంటే కాన్స్టెంట్స్ ఆల్రెడీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి ఇక్కడ నెగిటివ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నెగిటివ్ రాకూడదు కాబట్టి మనం ఏం చేసినామంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్నే మార్చుకున్నాం అనమాట. అర్థమైందా? లాస్ట్ ప్రాబ్లంలో ఇవి కాన్స్టెంట్స్ పాజిటివ్ ఉన్నాయి, అవి అలానే ఉండాలి కాబట్టి మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్నే మార్చుకున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ ప్రాబ్లంలో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి, అంటే ఇవే మారాలి, నెగిటివ్ ఉండకూడదు. నెగిటివ్ ఉంటే మనం సాల్వ్ చేయలేం, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. ఇవే చేంజ్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మార్చాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మార్చేవాళ్ళం, కానీ ఇక్కడ అవసరం ఇవి వెళ్ళిపోవాలి కాబట్టి మనము ఈ కండిషన్స్ని మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఫామ్లో మార్చాలి అంటే ప్రతిసారి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మార్చాలి అని రూల్ ఏం లేదు. మనకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగానే మనం చేంజ్ చేయాలి. లాస్ట్ ప్రాబ్లంలో ఆల్రెడీ కాన్స్టెంట్స్ పాజిటివే ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మార్చేసాం. మరి ఈ ప్రాబ్లంలో నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మారాలి కాబట్టి 2 in 1 అయిపోతుంది, మైనస్తో మల్టిప్లై చేయాలి. అర్థమైందా కాలేదా? అర్థం కాకపోతే అడగండి అమ్మా, ప్లీజ్ అన్మ్యూట్ చేసి అడగండి. లాస్ట్ ప్రాబ్లంలో పాజిటివే ఉన్నాయి కాబట్టి మనము ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని మార్చినాం, కానీ ఈ ప్రాబ్లంలో మనకి నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుగా మారిపోతాయి, స్టాండర్డ్ ఫామ్ కూడా వచ్చేస్తుంది. 2 in 1 మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనమాట. అర్థమైందా కాలేదా? ఏమా? సో అయింది మేడం, అర్థం. ఓకే మా, రైట్ మా. దెన్ రైట్ డౌన్ మా మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు రాయండి మా, మ్యాక్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2x1 ప్లస్ 5x2 ప్లస్ 3x3 ప్లస్ 4x4 ప్లస్ x5. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది చూడండి, ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే మల్టిప్లై విత్ -1. -1తో మనం మల్టిప్లై చేయాలి. -1తో మల్టిప్లై చేస్తే x1 ప్లస్ 3x2, మీకు యాక్చువల్గా ప్రాబ్లంలో అన్ని ప్లస్లే ఉన్నాయి కానీ మీకు స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయడం కోసం నేనే కాస్త చేంజ్ చేశాను ప్రాబ్లమ్ని. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలా అడిగినా కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా చేసుకుంటారు అని. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అయిపోతుందా? ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఓకేనా? ఓకే రైట్ మా. ఇక x1 x2 x3 అది కామన్ పాయింట్ మా. x1 ఇది కామన్ పాయింట్,
ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ రాయాలి. మ్యాట్రిక్స్ ఏ రాయాలి ఇక్కడ. తెలుసు కదమ్మా మ్యాట్రిక్స్ ఏ ఎలా రాయాలో. మీకు ఐడియా ఉంది కదమ్మా, చేసేసేయండి, ప్రాబ్లం ప్రశాంతంగా చేయండి. మీకు ఇంకా నోట్స్ ఇన్కంప్లీట్ ఉండదు. ఇప్పుడు మీరు డ్యూయల్ రాశాక నాకు చెప్పండి, మా ఎలా రాశారో డ్యూయల్ చెప్పండి. ఏ ట్రాన్స్పోజ్ రాశాక డ్యూయల్ నేను ఇక్కడే రాస్తాను. నాకు కంప్లీట్ అయి ఉంటే డ్యూయల్ ఎలా రాయాలో డ్యూయల్ రాశారా? చెప్తారా డ్యూయల్ ఎలా రాయాలో ఎవరైనా చెప్తారా? మీ సెట్ D ఈక్వల్ టు 6y1 ప్లస్ 15y2. ఎస్ మా, వెరీ గుడ్ మా. మిన్ ZD ఈజ్ ఈక్వల్ టు, సో మ్యాక్సిమైజేషన్లో ఉంది కదా ప్రాబ్లమ్, సో మినిమైజేషన్లో రాసాం. ఓకే రైట్ మా, గుడ్. తర్వాత ఇక్కడ 1 4 2 ఉంది, దీన్ని ఎలా రాస్తాం? y1 ప్లస్ 4y2. నేను ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాను మీకు. ఇక్కడ ఒకటి సింబల్ ఏమొస్తుందో చెప్పండి సరిపోతుంది. సింబల్ నెక్స్ట్ నెంబర్. ఎస్ మా, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, ఇది 5. గ్రేటర్ దాన్ ఆర్ ఎస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇక్కడ y1 y2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇది ఏ ప్రాబ్లంకైనా ఎక్కడైనా సరేమా, y1 y2 ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో మిన్ ZD ఈజ్ ఈక్వల్ టు 6y1 ప్లస్ 15y2, y1 ప్లస్ 4y2. లాస్ట్ కాలం ఎప్పుడు కూడా కాన్స్టెంట్స్ ఉన్నది, ఓకేనా? ఈ కాలం అంతా కూడా
కాన్స్టెంట్స్ వచ్చేటువంటి కాదు. సో మినిమైజేషన్లో ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకేమా. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ టు రైట్ ద ప్రైమల్ ఇంటూ డ్యూయల్ అనమాట. మీరు ఇంకొకటమ్మా, నేను ఇన్ కేస్ మీకు పీపీటీ షేర్ చేసిన హౌ టు కన్వర్ట్ ద డ్యూయల్ ప్రాబ్లమ్ ఇన్ ప్రైమల్ ప్రాబ్లమ్ ఇంటూ డ్యూయల్ అని స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇవి కంపల్సరీగా మీరు నోట్స్లో రాయండి. ఎందుకంటే ఒకసారి మీరు హ్యాండ్ రిటర్న్ మీరు రాస్తే మీకు పాయింట్స్ గుర్తుంటాయి. జస్ట్ నేను షేర్ చేస్తే ఉంటుంది కదా మొబైల్లో అని చెప్పి మీరు రాయకుండా ఉండకండి. మీరు 2-3 టైమ్స్ చదవడం ఒకటే, 1 టైం మీరు రాయడం ఒకటే. దట్టు మనకి ఇక్కడ ఎల్పీపీలో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, థియరీ క్వశ్చన్స్ మనకి 40% థియరీ క్వశ్చన్స్, మోర్ దాన్ సమ్ టైమ్స్ 40% మనం థియరీ క్వశ్చన్స్ నుంచి స్కోర్ చేయొచ్చు. కాబట్టి కంపల్సరీగా నేను పంపించిన దాంట్లో మెథడ్స్ కానీ ప్రాబ్లమ్స్ ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు మీరు, కానీ థియరీ కూడా నేను షేర్ చేస్తాను మీకు, టైం వేస్ట్ కాకుండా మనకి షేర్ చేస్తాను. కానీ మీరు దాన్ని నోట్స్లో రాయండి. ఓకే. సో మీకు సింప్లెక్స్ మెథడ్కి కంప్లీట్గా నోట్స్ రాసేయండి. అంటే నేను మెటీరియల్ షేర్ చేసినది కంప్లీట్గా మీ నోట్స్లో ఉండాలి, మెటీరియల్ ఫామ్లో మొబైల్లో ఉండకూడదు. మీరు ఒక్కసారి ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి, మీకు మెయిన్ ఎగ్జామ్ చూడండి చాలా ఈజీగా ఉంటుంది. బిగ్గెమ్ మెథడ్ కూడా అంతే, నేను షేర్ చేశాను కదా, మీరు అదంతా కూడా కూర్చొని మీరు కంప్లీట్ చేయండి. ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు నేను క్లాస్లోనే చెప్పేస్తాను కాబట్టి మీకు నోట్స్ పెండింగ్ ఉండదు. బిగ్గెమ్ మెథడ్ వరకు కొంచెం మీరు టైం స్పెండ్ చేసి ఈ 2-3 డేస్లో ఈ సాటర్డే సండే వరకు కంప్లీట్ చేసేసుకోండి. ఓకే రైట్ మా. సో ఎనీ ఫర్దర్ డౌట్స్? ఇంకా మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇంకొక కేస్ మనం డిస్కస్ చేస్తామా. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి విల్ డిస్కస్ దట్ కేస్. ఏంటి ఆ కేస్ అంటే, మనము లాస్ట్లో పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్ అని చెప్పేసి. అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ x1 అనుకోండి, అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్ అన్నారు అనుకోండి. x1ని మనం ఎలా రాస్తామంటే x1 డాష్ మైనస్ x1 డబల్ డాష్ అని రాస్తాం. సో అన్రెస్ట్రిక్టెడ్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ x1 అనే వేరియబుల్ ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు, గ్రేటర్ దాన్ 0 అయినా తీసుకోవచ్చు, లెస్ దాన్ 0 అయినా తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 0 అయినా తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది అన్రిస్ట్రిక్టెడ్ ఇన్ సైన్. సో నెక్స్ట్ క్లాస్లో మనము అన్రిస్ట్రిక్టెడ్ అన్నప్పుడు ఏ విధంగా మనము సైన్ తీసుకుంటాము, నెక్స్ట్ దానికి అనుగుణంగా మనకి డ్యూయల్లో ఏం చేంజెస్ ఉంటాయి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. అంతవరకు ఈ పాయింట్స్ టు రిమెంబర్ అనేది నేను మీకు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఐ విల్ సెండ్ దట్ పీపీటీ ఆల్సో. సో అప్పటి వరకు మాత్రం మీరు మిగతా ఏదైతే నోట్స్ నేను సెండ్ చేశానో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. థియరీ కూడా మీ నోట్స్లో ఒక్కసారి నీట్గా రాయండి. ఓకేనా. రైట్ మా. థ్యాంక్ యూ.